హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. ఈ నెల డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు లభించటంతో పాటుగా విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు, అప్పుల సమస్యలతో బాధపడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి సెప్టెంబర్ 7 సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలన్నా, అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా, అష్టమ శని దోషాలన్నీ తొలగిపోవాలన్నా, మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని 2వ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ పూజను చేయాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి. స్వామివారి యొక్క చిత్రపటం అందుబాటులో లేనటువంటి వాళ్ళు పసుపుతో గౌరీదేవి లాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యుడిని పూజించవచ్చు. ఈ షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి రెడ్ కలర్లో ఉండే పుష్పాలతో అలంకరించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన కలర్ రెడ్ కలర్ కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర గులాబీ పుష్పాలతో కానీ ఎర్ర మందార పుష్పాలతో కానీ పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా మందార పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైనటువంటి ధనప్రాప్తి లభిస్తుంది. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజని ప్రారంభించే ముందుగా అక్షింతలను తయారు చేసుకోవాలి. సాధారణంగా పసుపు అక్షింతలను తయారు చేస్తాము. అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి. బియ్యంలో కొంచెం కుంకుమ మరియు కొబ్బరి నూనెను కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి. స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పచ్చిపాలు, దానిమ్మ పళ్ళు, అరటి పండ్లు, బెల్లం ఇలా ఏవైనా సరే 2 రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూజ చేయండి. చివరగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని 3 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసు నిండుగా నీళ్ళని పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. మీ ఇంటికి బాగా డబ్బు చేకూరుతుంది. ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు. కుబేరుడు సంపదలకు ఆదిదేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లను చల్లి శుభ్రం చేయండి. త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది. అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తుంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆలయానికి వెళ్ళలేనటువంటి వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలని పోసి పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంటనాగులను పూజిస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంటనాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. షష్ఠి రోజున జంటనాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఆ మంత్రం ఏమిటంటే శరవణ భవ. ఈ 6 అక్షరాల మంత్రాన్ని 3 సార్లు జపించండి. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు, కీళ్ళ నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కల్లారా చూస్తే జాతకంలో ఉన్న కుజదోషం, కాలసర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మకథను వింటే స్వామివారి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఉంటుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.